కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. మన దేశాన్ని చాలా డైనాసిటీస్ రూల్ చేశాయి, కానీ మన దేశానికి ఉన్న పొగర్ని పౌరుషాన్ని రొమ్ము ఎత్తి చాటి చెప్పిన ఘనత మాత్రం కేవలం మరాఠా ఎంపైర్కి మాత్రమే దక్కింది. దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన్ని కొంతమంది మహారాజుగానే చూస్తే చాలా మంది దేవుడిగా కొలిచేవారు. మొఘల్ ఎంపరర్స్ అందరికీ ఈయన ఒక సింహ స్వప్నం. ఎంత అంటే ఆయన చనిపోయారని తెలిసినప్పుడు మొఘల్ ఎంపరర్స్ అందరూ సంబరాలు చేసుకున్నంత. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆయన రాలేదు, కానీ బదులుగా ఆయన కొడుకుని పంపాడు. ఆయన ఏం చేశాడు అనేది తెలియాలంటే చావా మూవీని చాలా చాలా తొందరగా చూసేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి స్టోరీని బేస్ చేసుకుని తీసిన చావా మూవీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేసింది. ఆ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకుని ఆంధ్ర అండ్ తెలంగాణలో మూవీని రిలీజ్ చేశారు. సినిమా విషయానికి వస్తే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ ఫైట్ అండ్ స్టోరీ బిల్డింగ్ ఇన్వాల్వ్మెంట్ అంతా చాలా బాగుంది. డబ్బింగ్ కూడా బాగానే చేశారు. ఎక్కడైనా ఒక్కొక్క పాయింట్ లో కొంచెం సెట్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ ఇగ్నోరబుల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా పేసీగానే ఉంది స్క్రీన్ ప్లే. కానీ ఒకటి, కమర్షియల్ మూవీస్ లైక్ బాహుబలితో కంపేర్ చేసుకుని అలాంటి స్క్రీన్ ప్లే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కావాల్సిన ఎలివేషన్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. క్లైమాక్స్ అంతా ఎమోషనల్ గా ఉంటుంది. బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్, పక్కగా నచ్చుద్ది. కొంతమందికి ఇంకోసారి వెళ్ళేంత కూడా నచ్చొచ్చు, కానీ ఒరిజినల్ ఫీల్ వేరు. సో వీలైన వాళ్ళు, మెయిన్లీ హిందీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హిందీలోనే చూడండి. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. విక్కీ కౌశల్ ఒక స్టార్ పర్ఫార్మర్. లిటరల్లీ ప్రతి సీన్ ప్రాణం పెట్టి చేశారు. ఈ స్టార్డమ్ ని నిలబెట్టుకుంటూ ఇలానే మంచి యాక్షన్ స్కోప్ ఉన్న మూవీస్ చేస్తే స్టార్ హీరో స్టేటస్ ని పీస్ ఆఫ్ కేక్ లా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఆయనే. ఆయన అసలు మాట్లాడక్కర్లేదు, జస్ట్ ఆయన కంటి చూపు. అండ్ మెయిన్లీ సినిమా అంతా ఆయన చాలా అరుస్తారు ఫైట్స్ లో, కానీ అది అబ్సర్డ్ గా ఉండదు. చాలా బాగుంటుంది అరుపు. నాకైతే గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఆయన వైఫ్ క్యారెక్టర్ లో మన నేషనల్ రష్మిక గారు, అదే రష్మిక మండన గారు యాక్ట్ చేశారు. ఈవిని మనం నార్మల్ గా మంచి యాటిట్యూడ్ తో యాక్టివ్ గా కనిపించే రోల్స్ లో చూస్తాం కదా, ఇందులో మాత్రం చాలా వినయంగా, పద్ధతిగా, నెమ్మదిగా నటించారు. కాపీ తాగండి, మర్యాద రెస్పెక్టింగ్ అండి. క్లైమాక్స్ లో జగదాంబ అనే డైలాగ్ సీక్వెన్స్ ఉంటుంది. అది తప్ప అంతా చాలా బాగా చేశారనిపించింది. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా గారు ఎర్రగా తీశారు. ఆయనకి సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేపేశారు. చాలా మంది మంచి యాక్టర్స్ తో తీసిన సినిమా కాబట్టి అందరూ చాలా మంచిగా పర్ఫామ్ చేసి సినిమాకి చాలా చాలా మంచి పేరు తెచ్చారు. ఈ మూవీకి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు అందించారు. మ్యూజిక్ వర్క్ అంతా చాలా బాగుంది. బీజిఎం కూడా బాగుంది, కాకపోతే రిపీటెడ్ ట్రాక్స్ యూజ్ చేశారు. అండ్ బీజిఎం వచ్చే టైంలో ప్యారలల్ గా సినిమా అంతా ఒక లేడీ వాయిస్ వస్తుంది. అంటే స్లో బీజిఎం వచ్చినప్పుడు మాత్రం ఒక లేడీ వాయిస్ వస్తుంది, ఊరికే అరుస్తూ ఉంటుంది. అది మాత్రం చాలా ఇర్రెలవెంట్ గా అండ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా నేను ఏమంటానంటే, మూవీ చాలా బాగుంది. ఈ సినిమా మన హిస్టరీ బల్ల గుద్ది ఇలానే యాజ్ ఇట్ ఈస్ జరిగింది అని అయితే చెప్పలేము, బట్ ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు. కానీ దీని గురించి ఇన్ డెప్త్ రిలీజియన్ బయాస్డ్ గా మాట్లాడడం ముమ్మాటికి తప్పు అవుద్ది. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా గతాన్ని మార్చలేము. అలానే అప్పుడెప్పుడో జరిగిందాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఒక టేక్ తీసుకోకూడదు. ఈ సినిమాని ఒక మామూలు సినిమా లాగే చూడండి, మామూలు సినిమాలానే ఎంజాయ్ చేయండి. మరో మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మరి నేను వెళ్ళరానా?